హలో ఎవ్రీవన్, బ్యాక్ విత్ అదర్ వీడియో. ఇది సాడ్ న్యూస్. చాలా మంది ఇక్కడ కష్టపడుతున్నారు. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ మాక్సిమం చేస్తారు, అందరు చేస్తారు. ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ లీగల్ గా చేస్తారు, ఇల్లీగల్ గా చేస్తారు. ఇప్పుడు మన ట్రంప్ మామ ఏం చేస్తున్నా అక్కడ యుఎస్ఏ లో అందరినీ ఇల్లీగల్ జాబ్స్ ఎవరెవరు చేస్తున్నారు, అదే క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ ఎవరెవరు చేస్తున్నారో అందరినీ డిపోర్ట్ చేస్తున్నారు. సో మనోడు యూకే లో లేబర్ పార్టీ చిచ్చా కూడా స్టార్ట్ అయిపోయింది. ఇమిగ్రేషన్ రేట్స్ అయితే జరుగుతున్నాయి. మన దేశీ రెస్టారెంట్స్, దేశీ హోటల్స్, మనం ఎక్కడెక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ దొరికే అవైలబుల్ ప్లేసెస్ లో ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వచ్చి చెక్ చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఒక్కసారి మిమ్మల్ని ఆఫీసర్ పట్టుకుంటే డిటెన్షన్ సెంటర్ లో ఇస్తారు. డిపోర్టేషన్ ఛాన్సెస్ అయితే 100% అయితే ఉంటది. స్టాంప్ వేసేసి మినిమం 10 to 15 years బ్యాన్ అయితే అయిపోతారు యూకేలో. ఇంకా మీ లైఫ్ కి ఫుల్ స్టాప్ అయినట్టు. జాగ్రత్తగా అయితే ఉండండి. కొంచెం ఎన్ఐ జాబ్ చేయడానికైతే చూసుకోండి. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ అవాయిడ్ చేయడానికైతే చూడండి. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ ఏరియాలో మాక్సిమం రేట్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇది అఫీషియల్ గా నేను టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే చూసిన, అండ్ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్స్ లో, రీల్స్ లో కూడా వస్తుంది. జాగ్రత్తగా అయితే ఉండండి. యూకే ఈస్ ఫాలోయింగ్ యుఎస్ మామని ఫాలో అవుతుంది మన యూకే చిచ్చా. జాగ్రత్తగా అయితే ఉండండి. క్యాష్ ఇన్ హ్యాండ్ జాబ్స్ చేసేటోళ్ళు మీరు గుర్తు పెట్టుకోండి. మీరు ఎప్పుడైనా ఇంకా మీ కైట్ తెగిపోతుంది, దారం తెగిపోతుంది, కైట్ దారం. ఇప్పుడు మీరు పైసలు వస్తున్నాయని క్యాష్ అండ్ జాబ్ చేసుకుంటున్నాడు. వాడు సివిల్ డ్రెస్ లో రావచ్చు, బట్టలు వేసుకొని రావచ్చు, ఏదన్నా ఎట్లయినా రావచ్చు. అసలు కస్టమర్ గా రావచ్చు, పోలీసు వాళ్ళుగా రావచ్చు. వాళ్ళు ఎట్లయినా మిమ్మల్ని పట్టడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. మనడు ఫాలో అయిపోయిండు, యుఎస్ కల్చర్ ని ఫాలో అవుతుండు. యూకే కూడా ఇమిగ్రేషన్స్ వాళ్ళు మొత్తం టైట్ అయితే అయిపోయింది. జాగ్రత్తగా ఉండండి. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది క్యాష్ అండ్ జాబ్స్ అయితే చేసుకుంటున్నారు. £4, £5 కి అయితే జాబ్ అలవాటు అయిపోయింది. సో దే ఆర్ డూయింగ్ లైక్ ఎ డాగ్స్. మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. బయట వర్క్ కల్చర్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు, క్యాష్ అండ్ జాబ్ చేస్తున్నారు అంటే మీకు ఇంకా ఎప్పుడు ట్రెట్ ఉందో కూడా తెలియదు. జాగ్రత్తగా అయితే ఉండండి.